అందరికీ నమస్కారం. రాతా కోత వాత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చినటువంటి వార్తల్లో కర్ణాటకలో మళ్ళీ కులగణన, 1,75,000 మంది టీచర్లతో సర్వే, దసరా సెలవుల్లో నిర్వహణ, పాత సర్వే 10 ఏళ్ల నాటిది, అందుకే మళ్ళీ కులగణన అంటూ సీఎం సిద్దిరామయ్య చేసినటువంటి ప్రకటన చూడొచ్చు. దివ్యాంగులకు జనరల్ కోటా వర్తింపును పరిశీలించండి, కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. ఇక 3 ఏళ్లలో రాజధాని తొలిదశ, ప్రతి పని పూర్తి చేస్తాం, ప్రధానితో ప్రారంభింపజేస్తాం చంద్రబాబు నాయుడు. నిన్న అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి ప్రకటన మనం చూడవచ్చు. ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం అనే మాట ఏడాదిగా చెప్తున్నారు. గత ఏడాది అదే మాట చెప్పారు అధికారంలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళే అంటున్నారు. మరి వచ్చే ఏడాది కూడా 3 ఏళ్ళే అంటారా? ఈ 3 ఏళ్ళు ఎప్పుడు అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. 3 ఏళ్లలో అన్నీ పూర్తి చేస్తామంటున్నారు. ఎట్లా పూర్తి చేస్తారు? ఇప్పటికి ఏడాదిన్నర అయిపోయింది. ఏం పూర్తి చేయగలిగారు? ఆఖరికి సిఆర్డీఏ ఆఫీస్ కూడా ప్రారంభించలేకపోయారు. కానీ 3 ఏళ్లలో అన్నీ పూర్తి చేస్తాం, అది ఎట్టా సాధ్యం? ఎవరికి అంతుపట్టినటువంటి విషయం. అన్నీ పూర్తి చేస్తామనే చెప్తారు, కానీ ఎన్ని పూర్తి చేస్తారన్న దానికి ఇప్పటికీ స్పష్టత లేదు. మరో జగన్ నాటకం, అమరావతిపై మళ్లీ బూటకం, 2019కి ముందు నాటి డ్రామా మళ్ళీ మొదలు. ఈసారి సజ్జల మాయమాటలు, నాడు అధికారంలో రాగానే 3 ముక్కలాట, రాజధాని రైతులపై పగబట్టే వేధింపులు, అమరావతి ఎడారి శ్మశానం అంటూ ఎద్దేవా, ఇప్పుడు అవన్నీ మరిసి రివర్స్ ప్రేమలు. వైఎస్ఆర్సీపీ మళ్ళీ రాజధాని విషయంలో రూటు మార్చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా కాలం క్రితమే ఒక మాట చెప్పారు. దానికి ముందు బొత్స సత్యనారాయణ ఒక మాట చెప్పారు, మేము 3 రాజధానులు అన్నాం, కానీ జనం దాన్ని అంగీకరించలేదు కాబట్టి నిర్ణయం మార్చుకుంటాం అంటూ బొత్స చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం కన్నా గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరిని ఆనుకుని అవసరమైన మేరకు కొన్ని భవనాలు నిర్మించుకుని ఉంటే రాజధాని అక్కడే అభివృద్ధి అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అదే మాటని నిన్న సజ్జల రిపీట్ చేశారు. అంటే బహుశా వైఎస్ఆర్సీపీ తన నిర్ణయం మార్చుకుంది, రూటు మార్చుకుంది, 3 రాజధానుల విధానానికి స్వస్తి పలికింది. ఇక ఒకటే రాజధాని, అది చంద్రబాబు చెప్తున్నట్టుగా కొత్త నగర నిర్మాణం అమరావతిలో జరగాల, లేకుంటే గుంటూరు విజయవాడ మధ్య మంగళగిరి ప్రాంతంలో జరిగి ఈ 2 నగరాలని కలిపి ఇదొక విశాలమైనటువంటి నగరంగా రూపొందాలా అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. దీని మీద ఇప్పుడు ఆంధ్రజ్యోతి 2019కు ముందు ఒక మాట చెప్పారు, 2019 తర్వాత ఒక మాట చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మరో మాట చెప్తున్నారు. ఇది మళ్ళీ మోసం చేయడానికే అన్నట్టుగా చెప్పుకొస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల నాడు తాను తాడేపల్లిలో నివాసం కట్టుకున్నానని, చంద్రబాబుకి ఇల్లు కూడా లేదని, తాను ఇక్కడే ఉంటానని చెప్పారు ఆయన. కానీ ఆ తర్వాత ఆయన రూటు మార్చారు. అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే పరిమితం చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ మండలి సమావేశాలు మాత్రమే ఇక్కడ జరుగుతాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దాని మీద అమరావతి రైతుల ఉద్యమం అవన్నీ అందరికీ తెలుసు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీ రూటు మార్చుకున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. మరి దీన్ని జనం హర్షిస్తారా, ఆహ్వానిస్తారా? తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? కేవలం మళ్ళీ మోసం చేయడానికే ఇదనే భావించే ఉద్దేశంతో అయితే ఎవరైనా అభ్యంతరం పెట్టవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి మాట మార్చి ఉన్నారు కాబట్టి మళ్ళీ అలాంటి మాట మారుస్తుంటే అభ్యంతరం ఉండొచ్చు. కానీ రాజధాని మంగళగిరి, గుంటూరు, అదేవిధంగా విజయవాడ మధ్యలో ఉండాలి అని చెప్పిన దాని మీద అభ్యంతరం అంటే మరి అదొక రకమైనటువంటి చర్చ. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం దోపిడీలో దోపిడీ, తిరుపతిలో చెవిరెడ్డి మార్క్ నయాదంద. లిక్కర్కి సంబంధించినటువంటి వార్త లేకుండా ఒక్కరోజు కూడా ఈ పత్రికలు నిండట్లే. రోజు ఒక్క రకమైనటువంటి ట్విస్ట్, అదిగో అక్కడ, ఇదిగో ఇక్కడ, అదిగో అతడు, ఇదిగో ఇతడు అంటూ రోజు ఏదో ఒక డైలీ సీరియల్ అని మనం చెప్పుకున్నట్టుగా ఇదొక డైలీ సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో చెవిరెడ్డి మీద గురిపెట్టారు. ఇక లోక్సభలోనే వారసులు ఎక్కువ, 543 మంది ఎంపీల్లో 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల వారే. దేశంలోని అసెంబ్లీల్లో 20%, శాసన మండలిలో 22%, ఏపీలో 8, తెలంగాణలో 11 మంది ఎంపీలు వారసులే. రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ అత్యధికంగా వారసులు, ఆ తర్వాత బీజేపీ కూడా తక్కువేం కాదు. పురుషుల కన్నా మహిళల్లో అధికం. ఏడీఆర్ నివేదిక చెప్తున్నటువంటి సత్యం. జాతీయ స్థాయిలో సగటున 20% మంది, 21% మంది వారసులుంటే ఆంధ్రప్రదేశ్లో 34% మంది ఉన్నారు. చాలా చాలా విడ్డూరమైనటువంటి విషయం. వారసుల ప్రభావం తెలుగు నేల మీద ఎక్కువ ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కనిపిస్తోంది.
ఈ నెపోటిజం రాజకీయాల్లో కూడా పెరుగుతున్నటువంటి ధోరణి అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది. రాజకీయం, అధికారం, పదవులు అంటే కొన్ని కుటుంబాలకైనా అనే ప్రశ్న పెరిగే ప్రమాదం ఉంటుంది. నేపాల్లో ఇప్పుడు ఆ అంత స్థాయిలో జన్ జడ్ యువత రెచ్చిపోవడానికి కారణాల్లో అవినీతి, నిరుద్యోగం, వీటన్నిటికీ తోడు నెపోటిజం కూడా చాలా చాలా కీలకమైనటువంటిది. రాజకీయ నేతలు వాళ్ళ కుటుంబాలు అన్నీ అనుభవిస్తూ అనేక రకాలుగా జల్సాలు చేస్తూ సామాన్యులకి ఏమీ అందనటువంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి అసహనం హద్దులు మీరింది. సో నేపాల్లో పెరుగుతున్నటువంటి నెపోటిజానికి వ్యతిరేకంగా స్వరాలు వినిపించే ధోరణి ఇండియాలో కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ రీతిన వారసులే మూడో వంతు పదవులన్నీ వారసులకే కట్టబెడుతుంటే ఇక కొత్త వాళ్ళకి ఎక్కడా అనే అభిప్రాయం బలపడుతుంది. అది రాజకీయంగా కూడా దుమారం దిశలో సాగే ప్రమాదం ఉంటుంది. ఇక 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ నిన్న ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మోదీ, ఖర్గే, కేంద్ర మంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్య, అన్సారీ, ధన్ఖడ్ కూడా హాజరు. ధన్ఖడ్ చాలా కీలకమైన ఈ జగదీప్ ధన్ఖడ్ కొద్ది రోజులుగా అసలు ఆయన ఎక్కడున్నారో, ఎట్టా ఉన్నారో, అనారోగ్యం పేరుతో రాజీనామా చేశారు, ఏమయ్యారో ఎవ్వరికీ అంతుపట్టకుండా సాగిపోయారు. ఎట్టకేలక ఆయన తెర మీదకు వచ్చారు. నిన్న ప్రమాణ స్వీకారంలో కనిపించారు. తన తదుపరి ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన కూడా తళుక్కుని మెరిశారు. జీతంతో పాటుగా ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్ బహిరంగంగా చెప్పిన కాన్పూర్ బీజేపీ ఎమ్మెల్యే. బీజేపీ అంటే ఏదో సిద్ధాంతం, బీజేపీ వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంటుంది, వాళ్ళు ఏదో నీతికి నిజాయితీకి కట్టుబడేటట్టు వాళ్ళు దేశం కోసమే పనిచేస్తారు, వాళ్ళు ఎక్కడ అవినీతికి పాల్పడరు. బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు 10% కమిషన్ ఉండాల్సిందే. ఆఖరికి పార్లమెంట్లో ఎంపీలు ప్రశ్నలు అడగడానికి కూడా డబ్బులు తీసుకున్నటువంటి లంచాల కేసుల్లో బీజేపీ వాళ్లే. ఇట్లా అన్నింటా బీజేపీ అవినీతి, అక్రమ బాగోతాలు వరుసగా బయటపడుతున్నా ఇంకా నిజాయితీ, సచ్చీలురు, మోదీ హయాంలో ఎటువంటి అవినీతి లేదు, ఇట్లా రకరకాలుగా ప్రచార మాయతో జనాన్ని మభ్యపెట్టే విషయంలో ఆ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి, మాజీ అక్కడ సుప్రీంకోర్టు సీజే, ఇప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ అక్కడ రాజకీయ అనిశ్చితి మాత్రం అంత వేగంగా వైదొలిగిపోయే అవకాశం కనిపించట్లేదు. చాలా సమస్యలు అక్కడ కొనసాగే ప్రమాదం అయితే ఉంది. ఇక త్వరలో భారత్కు ట్రంప్ క్వాడ్ సదస్సుకు హాజరయ్యే అవకాశం, భారత్ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం, భారత్లో అమెరికా రాయబారి గోర్ వెల్లడి. చూద్దాం ఈ స్నేహం ఎంతకాలం ఉంటుందో. మోదీ ఇటీవల హఠాత్తుగా ట్రంప్కు దూరం అయ్యి చైనాకు దగ్గరయ్యారు. ఇప్పుడు చైనాకి ఇండియా దగ్గరైతే ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి గండి పడుతుంది కాబట్టి అది కుదరనివ్వకూడదు అని అమెరికా ఆశిస్తోంది. అందుకోసం ట్రంప్ ఇండియాకు వచ్చే యోచనలో ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈశాన్యాన వెలుగురేఖ, మిజోరాంలో ఇంజనీరింగ్ నైపుణ్యం, కొండలు లోయలు గుండా రైల్వే లైన్ నిర్మాణం, రాజధాని ఐజ్వాల్కు ఇక రైళ్ల పరుగు. నేడు ప్రధాని మోదీచే బైరాబీ సాయి రంగ్ లైన్ ప్రారంభం అనేటువంటి కథనాన్ని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. వందే మనీషా, వందే భారత్ రైలు నడుపుతున్న చిరుత, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మట్టిలో మాణిక్యం, పేద కుటుంబం ఆకలి కేకల నుంచి రాటుదేలి లోకో పైలట్గా విధులు, పిన్న వయసులోనే వందే భారత్ హైస్పీడ్ రైలు నడిపే సామర్థ్యం ఎందరో యువతలకు స్ఫూర్తిదాయకం, అక్క ప్రోత్సాహం ఎనలేనిది అంటూ మనీషా చెప్పినటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. ఇక సాక్షి పత్రికలో చూస్తే ఈరోజు పసిడి పోరుకు జైస్మిన్ నూపూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సంబంధించినటువంటి కథనాన్ని చూడొచ్చు. 2700 కోట్ల రూపాయల ఖరీదైనటువంటి స్థలం కర్నూలులోని బీసీ క్యాంప్ క్వార్టర్స్ ప్రాంతాన్ని టీజీ భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కన్నేశారు, భరతం పట్టేసే దిశలో ఉన్నారు. మొత్తంగా 2 కీలక ప్రజాప్రతినిధుల కన్ను, మినీ క్రికెట్ స్టేడియం లీజు పేరుతో అత్యంత ఖరీదైన స్థలాన్ని కొల్లగొట్టే కుట్రకు పూనుకుంటున్నారు. 70 ఏళ్ల కింద నిర్మించిన క్వార్టర్లు కూల్చేయాలని కూటమి సర్కారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. చాలా ప్రణాళికాబద్ధంగా అత్యంత విలువైనటువంటి కర్నూలు నగరంలో ఉన్నటువంటి స్థలాన్ని కాజేసేదానికి స్కెచ్ చేస్తున్నారు అంటూ సాక్షి పత్రిక చెప్పింది. తప్పుడు సాక్ష్యాలు, అసత్య ప్రచారాలు, సిట్టు ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వ పన్నాగం.
ఒకవైపు ఏమో సిట్టులో అది జరిగింది, లిక్కర్ స్కామ్లో ఇది జరిగిందంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు రాస్తాయి. అవన్నీ కుట్ర, అందులో ఏమీ జరగలేదు, పూర్తిగా లిక్కర్ స్కామే లేదు అనేటువంటి రీతిలో సాక్షి చెబుతూ ఉంటుంది. ఈ కథను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చే 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఉక్కు సంకల్పంతో ప్రజా ఉద్యమం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్లో ప్రస్తావిద్దాం, మీ ఉద్యమానికి తోడుగా ఉండమని మా నాయకుడు మమ్మల్ని పంపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో బొత్స సత్యనారాయణ నిన్న ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష భేటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీసీసీ చీఫ్ షర్మిల, వైఎస్ఆర్సీపీ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ చాలా సన్నిహితంగా కనిపించారు. పక్కపక్క సీట్లలో కూర్చున్నారు, ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు, చాలా అన్యోన్యంగా కనిపించారు. ఇలాంటి సన్నిహిత సంబంధాలు ఇలా సన్నిహితంగా మెలగడం ఇటీవల కాలంలో చాలా అరుదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య ఉన్నటువంటి విభేదాల తరుణంలో వైఎస్ఆర్సీపీ నేతలు షర్మిలతో అంత సన్నిహితంగా మెలిగిన దాఖలాలు లేవు. అలాంటిది నిన్న బొత్స చాలా సామరస్యంగా సన్నిహితంగా మెలిగే ప్రయత్నం అయితే చేశారు. ఆ సంబంధించినటువంటి సందర్భంలో విశాఖ ఉక్కుకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడతాం, పార్లమెంటు నిలదీస్తాం, మా పార్టీ ప్రెసిడెంట్ కూడా దాని మీద చాలా పక్కాగా ఉన్నారు అన్నట్టు బొత్స చెప్పిన అంశాన్ని సాక్షి ప్రస్తావించింది. వైకాపా అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్ పాలన, విశాఖపట్నం వెళ్లరు. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశాన్ని ఈనాడు కూడా ప్రస్తావించింది. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమం, మళ్ళీ చెవిరెడ్డికి సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్, రోజు ఆ పత్రిక ఇందులో ఒకటే, మళ్ళీ హెడ్డింగ్స్ మారుతాయి, కొన్ని ఫోటోలు మారుతాయి, కొన్ని వార్త రాసే పద్ధతి మారుతుంది, కానీ ఒకటే అంశం సిట్ నుంచి లీక్ వస్తుంది. ఆ లీక్ని విలేకరులు శిరో రకంగా వార్తను రాసుకుంటారు. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం, ప్రాజెక్టులపై పక్కాగా ముందుకు. ఉత్తరాంధ్రలో 1368 కోట్లతో 9 సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి నిర్ణయం. కరువు సీమ కోసం వెలుగొండకు ప్రాధాన్యం. గాలేరు నగరి 2వ దశపైన దృష్టి. ప్రాధాన్యత ఇస్తే మంచిదే, అవసరమైన నిధులు కేటాయిస్తే మంచిదే. వెలుగొండ లాంటి ప్రాజెక్టు కేవలం 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాదాపుగా 1,00,000 ఎకరాల భూమికి సాగునీరు, 3-4 లక్షల మంది జనాలకి తాగునీరు అందే అవకాశం ఉంటుంది. అయినా కానీ ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి చంద్రబాబుకి 2 బడ్జెట్లు అయిపోయినా ఇంకా కళ్ళు తెరిచిన దాఖలాలు లేవు. మరి ఎప్పటికది చేస్తారో చూద్దాం. మళ్ళీ మేమే 4వ సారి కూడా మోదీయే ప్రధాని, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అని ఇప్పుడే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందన్నట్టుగా చంద్రబాబు ఇప్పుడు ఇంకా 3.5 ఏళ్ళు ఎన్నికలుండగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి నుంచే మరి ఇలాంటి రాగం ఎందుకున్నారో ఆయనకే తెలియాలి. మోదీని కీర్తించే ప్రయత్నం కూడా చేశారు. ఆయన నేతృత్వంలోనే అభివృద్ధి అన్స్టాపబుల్, ఎక్కడ ఎన్డీఏకి అధికారం, మంచి విధానాలతోనే మంచి సమాజం ఉంటుందన్నట్టుగా చెప్పుకొచ్చున్నారు. మరి మంచి విధానాలు ఏంటో అవన్నీ ఆయనకే తెలియాలి. జనాలు అది ఎంత మంచిగా భావిస్తారో చూడాలి. ఇక మహానగరంగా అమరావతి, గుంటూరు, విజయవాడ, తెనాలితో కలిపి విస్తరణ. మహానగరంగా అమరావతి, గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి అన్నీ కలిపేస్తాం అనుకున్నప్పుడు కొత్తగా ఎక్కడో పొలాల్లో భూములన్నీ తీసుకుని ఆ భూముల్ని డెవలప్ చేసి దానికోసం భారీగా లక్షల రూపాయలు, కోట్లు అప్పులు తెచ్చి ఆ అప్పులు మళ్ళీ వరద నీరు నివారణ కోసం, లేదంటే పునాదుల్లో చేరినటువంటి నీళ్లు తోడడం కోసం, వీటన్నిటి కోసం వెచ్చించడం ఎందుకు? అదే గుంటూరు, అదే విజయవాడ, అదే మంగళగిరి, అదే తెనాలి 4 కలిపి రాజధాని ప్రాంతంగా నిర్ణయిస్తాం. ఈ మధ్య ప్రాంతంలో అవసరమైనటువంటి సచివాలయం, అసెంబ్లీ, ఇతర క్వార్టర్స్ కట్టుకుని మేము కొనసాగిస్తాం అని చెప్పొచ్చు కదా. దానికి మళ్ళీ 33,000 ఎకరాల ప్రభుత్వ భూమి, మరొక 33 ఎకరాల రైతుల భూమి, 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి, 54,000 ఎకరాల భూమి తీసుకుని ఇప్పుడు ఆ భూమి సరిపోదు, ఆ భూముల్లో మాత్రమే అభివృద్ధి చేస్తే ఒక చిన్న మున్సిపాలిటీ అవుతుంది అంటూ చెప్తున్నారంటే ఏమనాలా? అమరావతి అట ఇప్పటికే సేకరించినటువంటి భూములతో నిర్మిస్తే ఒక చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందంట. స్వయంగా సీఎం చంద్రబాబు అంటున్నారు. మరి ఆయన అదొక విశ్వనగరం అని, న్యూయార్క్ని తలదన్నేలా, టోక్యోకి ఎదురు తిరిగేలా, అసలు ఇంకా లండన్కి మించిపోయేలా, సింగపూర్కి సరి సమానంగా, ఇలాంటి చాలా చాలా మాటలన్నీ విన్నాం కదా. అవన్నీ ఏమయ్యాయి? ఎందుకని ఇప్పుడు మళ్ళీ అమరావతి ఒక చిన్న మున్సిపాలిటీ అని చెప్పదలుచుకుంటున్నారు? అంత చిన్న మున్సిపాలిటీ కోసం అన్ని వేల మంది రైతులను రోడ్డుని పెట్టడం ఎందుకు? ఇంత హంగామా ఎందుకు? రాష్ట్రంలో అప్పుల భారం ఎందుకు? జనం అందరిని ఎత్తున ఆ అప్పుల మోపు ఎందుకు మోపాలి? ఇదే విజయవాడ, ఇదే గుంటూరు, ఇదే మంగళగిరి, వీటన్నిటిని కలిపి రాజధాని అన్నట్టుగా ప్రకటిస్తే అయిపోయేది కదా.
రోడ్డు ఉంది, రైలు ఉంది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కదా. మళ్ళీ అక్కడెక్కడో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం, ఒక 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతాం. ఎవరిని నమ్మించడానికి, ఏమి సాధించడానికి? ఇవన్నీ ఈ అప్పుల భారం ఎవరి మీద మోపుతారు? ఇది కదా. P4 జోష్ ఎక్కడో మరి బహుశా ఆంధ్రప్రభ పత్రిక సంబంధించినటువంటి వాళ్ళలో ఏమైనా జోష్ కనిపిస్తుందేమో. P4 ఎక్కడా క్షేత్రస్థాయిలో అమలవుతున్న దాఖలాలు లేవు. అది ఒక్కరిని ఉద్ధరించిన ఆనవాళ్ళు కూడా లేవు. ఏవో పేపర్లో రాసుకోవడానికి కొన్ని బాగుంటాయి. జగన్ అసెంబ్లీకి రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి, జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో సమావేశాల సందర్భంగా చర్చ లేపాలి. ఆ చర్చ రేకెత్తించేదానికి అనుమతి ఉండాలి, అవకాశం ఇవ్వాలి. అధికార పక్షం ఏకపక్షంగా నడుస్తూ అంతా తమదే అన్నట్టుగా సాగిస్తూ ఎవరో రావాలి ఇంకేదో చేయాలి అంటే అట్ట వచ్చే వాతావరణం కల్పించాలి. అలాంటి ప్రయత్నం చేయకుండా రావాలి. యునెస్కో జాబితాలో ఎర్రమట్టి దెబ్బలు, స్టార్టప్లకు కొత్త ఊపు, దేశవ్యాప్తంగా TIE విస్తరణ. వైసీపీతో చీకటి ఒప్పందాలు లేవు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నారు. వైసీపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఎవరన్నారు? అలాంటి అనుమానం ఆయనకి ఎందుకు వచ్చింది? అసలు ఏమీ లేకపోతే అసలు లేవు అని చెప్పుకోవడానికి కావాల్సినంత పరిస్థితి ఎందుకు దాపురిచ్చింది? అంటే ఏదో బీజేపీ వైఎస్ఆర్సీపీ మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి చర్చ అయితే జరుగుతుంది. చాలా మందిలో సందేహాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ ఒకవైపు తెలుగుదేశాన్ని, రెండో వైపు వైఎస్ఆర్సీపీని ఇద్దరితోనూ ఏకకాలంలో ప్రత్యక్ష స్నేహం, పరోక్ష స్నేహం నిరుపుతోంది అనే అనుమానాలు, అభిప్రాయాలు ఉండబట్టే ఆ PVN మాధవ్ అలాంటి మాట చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురిచ్చింది. ఇక వణికిస్తున్న అతిసార మరొక మృతి. ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ నగరం కడతాం, ఇంకేదో చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ అదే బెదవాడలో అతిసార డయేరియాతో జనం ఇంకా చచ్చిపోతున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత అసమర్థవంతంగా సాగుతున్నట్టు, ఎంత చేతగాంతనం అన్నట్టు. జనాల ప్రాణాలు డయేరియా కూడా అరికట్టడానికి అవసరమైనటువంటి సురక్షితమైన మంచినీరు సరఫరా చేయలేకపోతున్నారంటే ఏటా ఈ డయేరియాతో జనం ప్రాణాలు పిట్టల్లా రాలిపోవలసిన పరిస్థితి దాపురిస్తుందంటే ఏమనాలి దీన్ని? ఎలాంటి రీతిలో సాగుతున్నట్టు? మళ్ళీ వచ్చేసారి మేమే గెలుస్తాం, మాకు తిరగలేదు అని మాటలు చెప్పడం కాదు కదా. ఇక విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్రవ్యాప్త పోరాటం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నిర్ణయం. ఆక్వా సంక్షోభాన్ని నివారించండి కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు. ఇక మిగిలినట్టు నేడు మణిపూర్లో మోదీ పర్యటన. 2023 మే నెలలో మణిపూర్లో హింస సెలరేగి దాదాపు 2.5 ఏళ్లగా అక్కడ అరాచకం నడుస్తుంటే కనీసం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ప్రధానమంత్రి. అనేక మంది చెప్పారు కనీసం ప్రధానమంత్రి అక్కడికి వెళితే హింస అరికట్టేదానికి అవకాశం ఉంటుంది, హింసను నియంత్రించేదానికి అన్ని వర్గాలతోనూ మాట్లాడి కంట్రోల్ చేయండి అంటూ జాతీయంగా అంతర్జాతీయంగా అనేక రకాల వినతులు వచ్చినా పెడచెవిని పెట్టేసిన మోదీ ఎట్టకేలకు ఇప్పుడు మణిపూర్ వెళ్తున్నారు. ఆఖరికి మహిళల్ని వివస్త్రం చేసి రోడ్డు మీద ఊరేగించినటువంటి అత్యంత అమానుషమైన ఘటనలకు వేదికగా మణిపూర్ నిలిచింది. అలాంటి మణిపూర్ దేశంలో భాగంగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి అక్కడ ముఖం చూపించడానికి కూడా సిద్ధం కాలేదు. మరి ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత వెళ్తున్నారు. ఆయన పర్యటనని మణిపూర్లో చాలా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరి ఇప్పటికైనా మణిపూర్ మంటలు పూర్తిగా చల్లారే దిశలో చర్యలు ఉంటాయా, లేకుంటే నామమాత్రపు చర్యలతో సరిపెట్టేస్తారా? మళ్ళీ తెరపైకి ఆయుధ డిపో. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఆయుధ డిపో ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం పూనుకుంటున్నారు. దాన్ని గతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అనే కథను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఆశ్చర్యకరం ఏంటంటే అమరావతిలో పర్యటిస్తున్నటువంటి ప్రపంచ బ్యాంకు బృందాల ముందు రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమను బెదిరిస్తోంది అంటూ మందడం రైతులు ప్రపంచ బ్యాంకు ముందు కంప్లైంట్ చేశారు. చాలా విడ్డూరం చూడండి. మన దేశంలో ఎవరికైనా ఎక్కడైనా సమస్యలు ఉంటే ముందు ప్రభుత్వానికి చెప్తాం, ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఆ తర్వాత కోర్టుల ముందు చెప్తుంటారు. కానీ ఇప్పుడు అమరావతి రైతులు ప్రపంచ బ్యాంకు ముందు ఫిర్యాదు చేసుకోవాల్సి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. అసలు ప్రపంచ బ్యాంక్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణానికి అప్పులు ఇచ్చింది. అప్పులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఇక్కడ పెత్తనం చేయడం కాదు కదా. వాళ్ళకి ఫిర్యాదు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రైతులు ఉన్నారంటే ప్రభుత్వ తీరు ఎట్టున్నట్టు, ఎవరు పెత్తనం నడుస్తున్నట్టు? ఇలాంటి సందేహాలు కలుగుతాయి. ఆఖరికి మందడంలో తమ భూములు ఇవ్వట్లేదని రైతుల్ని బెదిరించి ఆ భూముల నుంచి బలవంతంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు.
దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సిఐ కూడా భూములకు ఎందుకు ఇవ్వరని బెదిరించారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేస్తున్నట్టు రైతులు వివరించాల్సి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో అమరావతిలో భూములు ఇవ్వని రైతుల పట్ల చంద్రబాబు సర్కారు ఏ తీరును సాగుతుందో ఇదొక ఉదాహరణగా మనం చూడొచ్చు. లోక్సభలోనే వారసులు ఎక్కువైనటువంటి కథనం. రాష్ట్రంలో 34% మంది వారసులే. ఆంధ్రజ్యోతి లోక్సభలో వారసులు ఎక్కువని పెట్టింది, కానీ ఆంధ్రప్రదేశ్లో 3వ వంతు వారసులే ఉన్నారు. నెపోటిజం ఏపీ రాజకీయాల్లో పెరిగిపోతుంది అనే అంశాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. నువ్వు రైతువేనా, ఎలా నమ్మాలి? ఒక ఆర్డీఓ ప్రశ్న. యూరియా అడిగినటువంటి రైతుని యూరియా ఇవ్వాలంటే శేఖరాపురం మెళియపుట్టి మండలంలో రైతుతో మాట్లాడుతూ నువ్వు రైతువేనా అని ప్రశ్నించిన ఆర్డీఓ 6 కిలోమీటర్ల దూరంలో రైతు తీసుకెళ్ళి తన పొలాన్ని చూపించి ఇదే నీ సాగు చేస్తున్నదని చెప్పిన తర్వాత కానీ నమ్మనటువంటి ఆర్డీఓ. ఎలా ఉన్నారు చూడండి అధికారులు. సేవ్ ఆర్డీటీ ఆందోళన ఉద్రిక్తం. అనంతపురంలో 3 రోజుల క్రితం సభ పెట్టి తెలుగుదేశం కూటమి నేతలు మేమంతా ఉద్ధరించాం, అంత సాధించాం, ఇంత సాధించాం అని చెప్పుకున్నారు. కానీ అమరావతి అనంతపురం జిల్లాని కాపాడినటువంటి కరువు కాలంలో కూడా నిలబెట్టినటువంటి విద్యా వైద్య రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి ఆర్డీటీకి ఉరితాడు బిగిస్తున్నారు. ఆర్డీటీ అంశాన్ని కనీసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ సభలో పాల్గొన్నటువంటి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు కానీ ఒక్క పల్లెత్తు మాట ప్రస్తావిస్తే బొట్టు. దాంతో జనం తిరగబడి నిన్న అనంతపురం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనేక ప్రజా సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. ఆర్డీటీకి నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం మెలికపెట్టినటువంటి తరుణంలో తక్షణమే దానికి అనుమతించాలి అని డిమాండ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2021లోనే ఇట్లా ఆర్డీటీకి నిధులు రాకుండా విదేశీ నిధులు అనేటువంటి పేరుతో కంట్రోల్ చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి నిధులు రప్పించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకసారి ఆగిపోయినటువంటి నిధులు తిరిగి పునరుద్ధరించారు. కానీ చంద్రబాబు మాత్రం ఆర్డీటీని కనీసం కూడా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పుడు రేపు 15వ తారీఖుతో మొత్తం నిధులన్నీ ఆగిపోతాయి, ఆర్డీటీ సర్వీసులన్నీ నిలిచిపోతాయి అని చెప్తున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇక ఆ రీట్వీట్కు మసాలా జోడించారు కంగనా రనౌత్. బీజేపీ ఎంపీ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం. 2020-21లో రైతుల ఆందోళన మీద ఆమె చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి కథనం. లగ్జంబర్గ్ టీచర్లదే లగ్జరీ లైఫ్, ప్రపంచంలో టీచర్లకు ఎక్కడ ఎక్కువ వేతనాలు వస్తున్నాయనేటువంటి కథనాన్ని ఈ పత్రికలో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీచర్లకి పీఆర్సీ కానీ ఐఆర్ కానీ డిఏలు కానీ ఏవి ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం మార్చేస్తున్నటువంటి విషయం విస్మరించారు. లగ్జంబర్గ్లో భారీగా లక్షల్లో జీతాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 7 లక్షలు యావరేజ్ శాలరీ ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ 7 లక్షల యావరేజ్ శాలరీ ఉన్నప్పటికీ పీఆర్సీ ఏది, ఐఆర్ ఏది, ఇతర బెనిఫిట్స్ రావాల్సినటువంటి చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటివి ఏవి అనే మాట ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో మనం ఉదయం 8 గంటల నుంచే ఈ విశ్లేషణ కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.